విఆర్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. అరుణాచలం జీఆర్పీఓపీలో అనుకోని సంఘటన ఒకటి చోటు చేసుకున్నది. పి పెద్దయ్య ఈ జీఆర్పీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈయన 1995 సంవత్సరం ఏపీఎస్పీ కానిస్టేబుల్. 1995 సంవత్సరంలో చేరిన తర్వాత 2017లో ఏపీఎస్ నుంచి ఏఆర్కి కన్వర్షన్ రావడం జరిగింది. ఎస్సీఆర్ సిపిల్లో పనిచేస్తూ అక్కడి నుంచి డెప్యుటేషన్ మీద జీఆర్పీఆర్కి వచ్చారు. అప్పటి నుంచి అరుణాచలం జీఆర్పీఓపీలో డ్యూటీలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి హుబ్లీ విజయవాడకు వెళ్ళేటట్టు బస్సులో గుంతకాల నుంచి ద్రోణాచలం వరకు డ్యూటీ చేసి తిరిగి వచ్చారు. ఆ తిరిగి వచ్చే సందర్భంలో ఆయనకి ఇవ్వబడినటువంటి కేటాయించబడినట్టు వెపన్ SM కార్బైన్ SMC దాన్ని తీసుకొని వచ్చి జీఆర్పీఓపీలో లాకప్ రూమ్లో ఉన్నటువంటి స్టోర్ దాంట్లో డిపాజిట్ చేయడం కోసం గాను దాన్ని తీసి ఆయన పెట్టేటువంటి సందర్భంలో పొరపాటున సేఫ్టీ క్యాచ్ నుంచి సింగిల్ అనేటువంటి మోడ్లోకి వెళ్ళటం జరిగింది. ఆల్రెడీ లోడెడ్లో ఉన్నటువంటి వెపన్ కాబట్టి దాంట్లోంచి ఒక రౌండ్ ఫైర్ అవడం జరిగింది. ఆయన యొక్క ఎడమవైపు దోడలోంచి లోపలికి రౌండ్ దూసుకొని వెళ్ళి ఆయన అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ఈ సంఘటన అనుకోకుండా జరిగింది. దీని పట్ల ఇతర విషయాలంటే ఏమి లేవు. అలాగే వారికి భార్య, 2 కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీళ్ళు కూడా వచ్చారు, చూశారు. ఎలాంటి అనుమానం ఇతర విషయాలు కూడా వ్యక్తం చేయలేదు. కాబట్టి అనుకోకుండా జరిగిన దుర్ఘటనగా దీన్ని భావిస్తున్నాను.